రామాయణంలో సరమ ఒక విచిత్రమైన స్త్రీ పాత్ర. ఈమె శైలేషుడను గంధర్వరాజు కూతురు, విభీషణుని అనుంగు భార్య త్రిజట. వీరిరువురు పుత్రిక సరమను కూడా రావణాసురుడు శంశుభావృక్షం కింద ఉంచిన సీతకు కాపలాదారుల్లో ఒకతిగా నియమించాడు. ఈమె రాక్షసులతో కలిసి ఉన్న రాక్షస ప్రవృత్తి గలది కాదు. ఈమె మంచి చెడ్డల విచక్షణాజ్ఞానము గల స్త్రీ. రావణుడు సీత వద్దకు ఖండించిన రాముని శిరమును పంపి విదుజిహ్వుని ప్రహస్తుని తోడుగా సంహరించినాడని చెప్పి ఆమెను తనకు స్వాధీనురాలుగా చేసుకుందలిచినాడు. పతివ్రతయగు స్త్రీ సీత ఆ శిరస్సును ధనుస్సును చూచి తన భర్త ముఖవర్చస్సును చూచి భ్రమించి దుఃఖించుచున్న సమయమున అశోకవనమును స్థిరవ్రతము దయాళువు అయిన విభీషణుని భార్యవు సరమ తాను రావణించో కావలికాయుటకు నియమించబడినదై సీత యొక్క గుణగణములకు సంతోషం పొంది ఆమె ఎడల ప్రేమ గలది అయి ఉండినది. రావణుని మాటలకు భీతి చెందినదై సీత దుఃఖపడుచుండట చూచి సీతాదేవి గడకు చేరి ఆమె అందరి అనురాగముచో ఈమెను ఊరడింపసాగినది. నీవు మనసులో ఎట్టి భయము పడవలసింది లేదు. రావణుడు ఇంతకు మునుపు నీ వద్దకు వచ్చి నీతో ఏం చెప్పింది? రాజు సమాధానముగా చెప్పినది చాటుగా ఉండి నేను వింటిని. నీ కొరకు ప్రాణాపాయం నా ప్రాణములు సైతము ఇయ్యగలను. నీకంటే నా ప్రాణం ముఖ్యం కాదు అనెను. రావణుడు ఇక్కడి నుండి తత్రపాటుతో ఎందుకు బయలుదేరి వెళ్ళింది తెలుసుకుంటుని. ధైర్యవంతుడైన రాముని నిద్రా సమయమును కూడా వధించుటకు సిక్యం కాదు. దేవతలను దేవేంద్రులు రక్షించున్నట్లు వానరులు రామరక్షితులు వానరులను వధించుట అన్నది కల్లోని మాట. రాముడు అతని తమ్ముడు లక్ష్మణ్తో క్షేమంగా ఉన్నవారు. రావణుడు ఆ రాముని శిరస్సు ధనుసు నీ ఎడ చూపబడినది అంతయు మాయ. నీకు శుభ సమయము సంప్రాప్తమయ్యే గడి సమీపించింది. రాముడు వానరసేనతో సముద్రం దాటి సముద్రపు దక్షిణపు ఒడ్డున కల వానరుల సేనలను మధ్య కూర్చుండి ఉండుట నేను చూచి వచ్చితిని. రాముడు త్వరలో సంహారం చేసి వచ్చి నిన్ను కలుసుకుంటూ వేగముగా చూడగలను. సీత నీవును శీఘ్రముగా సుఖమును అనుభవించగలవు. ఎవ్వడు పర్వతశ్రేష్టమైన పీరిపర్వతం చుట్టూను గుర్రం వలె ప్రదక్షిణ చేయుచున్నాడో ఆ సూర్యనారాయణమూర్తిని శరణు వేడుము. అతడు ప్రజలకు కావాల్సింది వసుకువాడు కనుక నీకును గొప్ప కలిమిని ఇయ్యగలడు అని సరమ సీతకు చెప్పి ఊరడించింది. చిరునవ్వు మోముతో మాట్లాడుతున్నట్టు ఈ సరమ రావణి విషయమే విపరీత జ్ఞానం కొలది వ్యసనపడుచున్న సీతాదేవి మాటలతో ఊరడించి సమానుకూలంగా సీతతో తన గల తిరస్కరణీ విద్యచే ఎవరిని కానకుండా ఆకాశ మార్గాన పోయి రామునికి నీ కుశాల వృత్తాంతము తెలిపి వచ్చినదనంది. పట్టలేని ఆధారమే పోవును. వాయుదేవుడు గతిమంతుడు కూడా నన్ను అగ్ని అడ్డగింపజాలరని పలుకుంది. ఆ సమయమున సీత సరస్సుతో నీకు మేలు చేసిన తలపు ఉండిన విచ్చటి నుండి వెడలిపోయి రామాయణము ఏమి అన్నది ఏమి అతనికి ఎడల తలంపు ఏమని తెలుసుకుని విషయం తెలుపమని వేడుకుని మధురాలాపములు మాట్లాడేది. ఆ సరమ సీతకనీటిని తుడిచి చేతితో చెప్పి రావణుని సమీపమునకు పోయి రావణుని అభిప్రాయం ఎరింగిదందై వేగిరమైన అశోకవనమునకు పోయి సీతాదేవి చెప్పిన సంగతి విషయం తెలుసుకుంది. సీత నిర్మగా మిగిలి ప్రీతితో కౌగలించుకున్నది. గడగడా వణుకుచు సీత శరమను అడుగుగా సరస రావణుని మంత్రులతో ఆలోచించిన పద్ధతి రావణుని తల్లి అయిన కైకసి ముస్సలైన మంత్రి అవిద్యుడు మైథిలిని రామునికి సమర్పించి క్షమాపణ కోరుకొన్నాడు. మరణ కాంక్షచే రాముడు నిన్ను రామునికి ఎన్నుకున్నాడు అని చెప్పి సరమ సీతను ఊరడించి
ధైర్యం చేకూర్చుంది. విభీషణుడు రాజ్యపట్టాభిషేకం తర్వాత ఎలా పట్టాభిషేకం తర్వాత లంకకు రాణిగా పట్టమహిషిగా ఎంతో కాలం వర్ధిల్లింది.